హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 72 కాబట్టి 72 మోడల్ క్వశ్చను. ఇది ట్రిగ్నామెట్రీలో అడిగే మోడల్స్ అన్నమాట. ఇవి 4 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. అలాగే 2 మార్క్స్లో కూడా అడగచ్చు. అంటే లెఫ్ట్ సైడ్ ఉండేది 2 మార్క్స్ క్వశ్చను, రైట్ సైడ్ ఉండేది 4 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. ఇది 2 మార్క్స్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ మోడల్, చాలా సింపుల్గానే ఉంటుంది ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 1/cos θ మైనస్ కాస్ θ. దీన్ని లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని రైట్ సైడ్గా చేంజ్ చేయమన్నారు. అంటే మార్చి చూపాలి, అంటే రెండు ఈక్వల్ అని ఐడెంటిఫై చేయాలి. దానికోసం మనం దీనికి ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం ఎంత వస్తుంది? కాస్ θ. సో తర్వాత చూడండి, ఏమి 1 మైనస్ కాస్ స్క్వేర్ θ. ఎల్సిఎం తీసే విధానం తెలియని వాళ్ళ కోసం సింపుల్గా ఒక టిక్ చెప్తా చూడండి. క్రాస్ అండ్ స్ట్రైట్ రెండు ఫ్యాక్షన్ని అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఈ మెథడ్ వాడితే చాలు. అంటే 1 × 1 1, మైనస్ ఉంది కాబట్టి మైనస్, కాస్ θ ఇంటూ కాస్ θ, కాస్ θ స్క్వేర్ బై కాస్ θ ఇంటూ 1 కాస్ θ సరిపించుంది. ఇలా చేసినా చాలు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా వస్తుంది. అదేమి చూడండి, ఈ సైడ్ రాస్తాను. సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు తెలిసిన ఫార్ములా. దీని నుంచి ఏం రాసుకుంటాం? సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ θగా రాసుకుంటాం. అంటే దీన్ని ఏడుంది చూడండి. సో ఈ న్యూమరేటర్ని చేంజ్ చేస్తాం. ఎలా? సైన్ స్క్వేర్ θగా మారుస్తాం. ఈ ఫార్ములాని యూజ్ చేసి, ఏ ఫార్ములాని? ఈ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ ఫార్ములాని యూజ్ చేసి. సో ఇప్పుడు బాగా గమనిస్తే మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? సైన్ స్క్వేర్ని సైన్ θ ఇంటూ సైన్ θ, ఫస్ట్ దానికి మాత్రం బై కాస్ θ వేస్తాం. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఇచ్చిన దానిలో రైట్ సైడ్ ఆర్హెచ్ఎస్లో సైన్ θ రెండోది, మొదటిది ట్యాన్ θ. దానికోసమని ఒక సైన్ని రెండో దానిలో పెట్టేసి ఫస్ట్ దానికి కాస్ θగా మారుస్తాం. ఇది సైన్ θ బై కాస్ θ అంటే ట్యాన్ θ ఇంటూ సైన్ θ. చూడండి, ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయిపోయింది. సో ఇంత సింపుల్గా ఉంటుంది అనమాట 2 మార్క్స్ క్వశ్చన్. అదే 4 మార్క్స్ కూడా ఇదే మారు ఉంటుంది, కానీ కొంచెం పెద్దది, ఒక 2 స్టెప్పులు అంతే. ఇక్కడ కూడా ఏం తీసుకుంటాము? ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? కొసిక్ θ మైనస్ కాట్ θ హోల్ స్క్వేర్. దీన్ని అలా మార్చాలి. అయితే ఇక్కడ చూడండి, కొసిక్ కాట్ ఇస్తే మనం దేనిలోకి? కాస్లోకి మార్చాం. కాబట్టి వీటి రెసిప్రోకల్స్ రాయాలి. అంటే కొసిక్ θకి రెసిప్రోకల్ 1/sin θ. సో సైన్ θ వచ్చింది కాబట్టి ఈ కాట్ θని నార్మల్గా ఎలా రాస్తాము? రెసిప్రోకల్ అంటే 1/tan. అయితే ఇక్కడ సైన్ ఉండటం వల్ల సైన్ కాస్ వచ్చేటట్టుగా రాస్తాం. అంటే ఎలా? కాస్ θ బై సైన్ θ హోల్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఎం అంటే డినామినేటర్ సేమ్ కాబట్టి ఒకే డినామినేటర్ రాస్తాం. రాస్తే పైది ఏమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ని రెండింటికి అప్లై చేసుకుంటాం. అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్గా. కాబట్టి పైది ఏమవుతుంది? న్యూమరేటర్ 1 మైనస్ కాస్ θ హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు న్యూమరేటర్ని ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏగా రాయొచ్చు కదా. అదే మరి దీన్ని ఎట్లా రాస్తాం? 1 ప్లస్ కాస్ θ ఇంటూ 1 మైనస్ కాస్ θగా రాస్తాం బై ఈ సైన్ స్క్వేర్ని. చూడండి, ఈ ఫార్ములాలో ఇక్కడ రాసాం చూడండి, దీనిలో ఈ ప్రాబ్లంలో యూజ్ చేసిందా అదే మా ఫార్ములా దానిలో యూజ్ చేస్తాం. అంటే అట్లా సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ θ. సో ఇదేమని రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ θ. ఈ 1 మైనస్ని 1ని కూడా స్క్వేర్గా రాసామనుకోండి, ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో డినామినేటర్కి ఈ ఫార్ములా అప్లై చేసుకుంటాం. ఈ ఫార్ములా అనమాట. న్యూమరేటర్ చూడండి, యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. డినామినేటర్కి మాత్రం
ఏ స్క్వేర్ ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. సో ఒక న్యూమరేటర్ ఒక డినామినేటర్ క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. ఇది ఆన్సర్. చూడండి ఆర్హెచ్ఎస్తో మ్యాచ్ చేయింది. ఓకేనా, రెండు చాలా సింపుల్. ఈ రెండు లెఫ్ట్ సైడ్ ఉండే 2 మార్క్స్ క్వశ్చన్, రైట్ సైడ్ ఉండేది 4 మార్క్స్ క్వశ్చన్. ఇదే విధంగా మీకు ప్రాక్టీస్ బిట్లు కూడా ఉంటాయి. దీనికి వచ్చి ఎగ్జాంపుల్ 13 ఈ స్టెప్పుల్లాగా వస్తుంది. దీనికి వచ్చి ఎగ్జాంపుల్ 14 ఈ మోడల్లో వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ 13 అనేది 2 మార్క్స్ క్వశ్చన్, ఎగ్జాంపుల్ 14 అనేది 4 మార్క్స్ క్వశ్చన్. ఈ విధంగా మీకు డైలీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసి అదే క్వశ్చన్ మోడల్లో మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను. ఇలా మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు డైలీ ఒక్కో వీడియో అప్లోడ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. కాబట్టి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.